అల్లూరి జిల్లాలో పాడేరు నియోజకవర్గంలో బొయితిలి అనే గ్రామంలో డ్రోన్ కలకలం రేపుతోంది. యుద్ధం జరుగుతున్న వేళ పెద్ద డ్రోన్ కూలిపోవడంతో అలజడి మొదలైంది. అల్లూరి జిల్లా గిమరాజుపాడులో బొయితిలి సమీపంలో రెడ్ వింగ్ సంస్థ డ్రోన్ అదుపు తప్పి చెట్లను ఢీకొట్టింది. అత్యవసరమైన వైద్య పరీక్షల కోసం ఏజెన్సీలో రెడ్ వింగ్ సంస్థ ట్రయల్ రన్ నిర్వహిస్తోంది. డ్రోన్ కూలటంతో చుట్టుపక్కల గిరిజనులు భయాందోళనకు గురయ్యారు. రైటిక బులెటిన్ లో విజువల్స్ చూస్తున్నాం. అల్లూరి జిల్లాలో పాడేరు నియోజకవర్గంలో బొయితిలి అనే గ్రామంలో ఈ డ్రోన్ కలకలం రేపుతోంది. యుద్ధం జరుగుతున్న వేళ అతిపెద్ద డ్రోన్ కూలిపోవడంతో అక్కడ అలజడి మొదలైంది. అల్లూరి జిల్లా గిమరాజుపాడులో బొయితిలి సమీపంలో రెడ్ వింగ్ సంస్థ డ్రోన్ అదుపు తప్పి చెట్లను ఢీకొట్టింది. అత్యవసరమైన వైద్య పరీక్షల కోసం ఏజెన్సీలో రెడ్ వింగ్ సంస్థ ట్రయల్ రన్ నిర్వహించగా డ్రోన్ కూలిపోయింది. దాంతో చుట్టుపక్కల గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. అల్లూరు జిల్లాలో కలకలం రేగింది. ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న వేళ పెద్ద డ్రోన్ కూలిపోవడం అయితే గిరిజనులు భయభ్రాంతికి గురయ్యారు. మొత్తం కూడా పరుగులు తీసే పరిస్థితి ఏర్పడింది. మొత్తం పెద్దబైలు మండలంలో ఈ సంఘటన చూస్తుంది. బోయితిలి గ్రామం అనే గ్రామంలో రెడ్ వింగ్ సంస్థ డ్రోన్ సంబంధించిన డ్రోన్, ఈ డ్రోన్లు మెడిసిన్స్ పంపేందుకైతే ఇటీవల కాలంలో అల్లూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించడం జరిగింది. ఈ డ్రోన్ ద్వారా గిరిజన మారుమూల ప్రాంతాలకు మందులు సరఫరా చేయడానికి మొత్తం కూడా ఉపయోగిస్తుంటారు. ఇందులో భాగంగా ఈ డ్రోన్ ఆ విధంగా ఉపయోగిస్తున్న సమయంలో సాంకేతిక కారణాల వల్ల ఈ డ్రోన్ పొట్టుకుపోవడం జరిగింది. దాంతో మొత్తం చుట్టుపక్కల గిరిజనంతా కూడా భయభ్రాంతికి గురయ్యారు. వాళ్ళందరూ కూడా అక్కడ మొత్తం చేరుకుని దాన్ని వింతగా చూసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో గిరిజనులు భయభ్రాంతికి గురయ్యారు. వాళ్ళందరూ కూడా చేరుకుని అసలు ఏంటి దాన్ని మొత్తం కూడా విచారణ చేసేటప్పటికి మందులు సరఫరా చేసే డ్రోన్ గాను ఒక ప్రైవేట్ కంపెనీకి చెందినగాను గుర్తించినది. మొత్తం పాడేరు నియోజకవర్గంలో ఈ సంఘటన జరగడంతో మొత్తం కూడా గిరిజనులు అప్రమత్తమయ్యారు. అదేవిధంగా అధికారులు కూడా మొత్తం ఆరాధిస్తున్నారు. ఈ డ్రోన్ ఎక్కడిది, ఎందుకు వెళ్ళింది, ఎలా వెళ్ళింది, ఎందుకు పడిపోయింది, సాంకేతిక కారణాలా, వేరే కారణాలను కూడా మొత్తం సమాచారం సేకరిస్తున్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి అధికారికంగా దీనికి సంబంధించి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వాసు.